హలో గైస్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ ఇన్ యూఎస్ఏ. డాలస్ పురంలో డే 5. ఇది మన డాలస్ డైరీస్ సిరీస్ లో భాగంగా ఒక సాయంత్రం పూట హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఒక పార్క్ లో మంచిగా వాకింగ్ చేస్తూ ఆ పార్క్ యొక్క విశేషాలన్నీ తెలుసుకుంటూ ఒక్కసారిగా ఒక 500 మెంబర్స్ ని మనం ఇండియన్స్ ని కలవడానికి లేకపోతే చూడడానికి ఒక ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఆ ప్లేస్ కి తీసుకెళ్తున్నాను ఈ రోజు. దాంతో పాటు ఒక చిన్నగా ఒక ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్ళి స్నాక్స్ తీసుకొని మళ్ళీ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఒక దగ్గర డిన్నర్ ప్లాన్ చేసుకుని అక్కడ లైవ్ లో మ్యూజిక్ వింటూ ఎలా గడిచిపోయిందో అనేది ఈ వీడియో. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చూసేయండి. హలో గైస్, సో ఈరోజు ఫిఫ్త్ డే ఇన్ డాలస్. సో మేము ఇప్పుడు ఒక పార్క్కి వెళ్తున్నాము. ఆ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడికి వెళ్ళాక మీకే తెలుస్తుంది. దాని పేరు వచ్చేసి థామస్ జెఫర్సన్ పార్క్. కానీ ఆ పేరుతోటి మన ఇండియన్స్ ఎవరు దాన్ని ఆ పేరుతోటి పిలవరు. మీకు అక్కడ పోయినాక చూపిస్తా అది ఏం పార్క్ అంటారో. 90% ఆఫ్ ద ఇండియన్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు, రీసెంట్ గా వచ్చిన వాళ్ళకి గురించి కాదు, కానీ మేబీ ఒక 10 ఏళ్ళ ముందు లేకపోతే అంతకు ముందు వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ చాలా మందికి ఈ పార్క్ తోటి ఒక చిన్న సంబంధం ఖచ్చితంగా ఉంటది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాము. ఇర్వింగ్ లో ఉంటది ఆ పార్క్. చూడు చెట్ల మీద కదా బర్డ్స్. సో టెక్సాస్ లో బాగా నచ్చేది ఏంటంటే బర్డ్స్ ఇంకా కనబడుతూ ఉంటాయి. సాయంత్రం పూట అయితే ఇట్లా ఈ తీగల మీద బాగా కనబడుతుంటాయి. సో ఇప్పుడు ఆ పార్క్ కి వెళ్దాము. ఆ పార్క్ కి ఉన్న ఇండియాకి ఉన్న కనెక్షన్ ఏంటిది, ఇండియన్స్ కి ఉన్న కనెక్షన్ ఏంటిదో చెప్తా. మంచిగా ఉంది, సన్ అయితే మస్తు వస్తుంది వీడియో. ఈ సాంగ్ అయితే ఈ సాంగ్ కరెక్ట్ గా సెట్ అవుతుంది ఇక్కడ రోడ్లకి. ఎక్కాలి లేక ఉంటే ఎక్కినా కన్ఫ్యూజన్. డాలస్ లో ఈవినింగ్ డ్రైవ్ అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మార్నింగ్ టైంలో బాగా ఎండలు కొడతాయి, సాయంత్రం అయ్యేసరికి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఈ వాతావరణం ఆల్మోస్ట్ ఇండియన్ ఈవినింగ్ ని తలపించే వాతావరణం. సో అందుకే ఈ టైంలో డ్రైవ్ చేయడం అన్నా పార్క్ కి వెళ్ళడం అన్నా మాకు చాలా ఇష్టం. అంటే ఇక్కడ మూవీ థియేటర్ కూడా ఉంటుంది అనుకుంటా, పటేల్ బ్రదర్స్ ఉంటే అని అడుగుతున్నా, నాకు కనిపించట్లేదు. అదేంటిది సవేరా ఇండియన్ కిచెన్ అట. ఎవ్రీథింగ్ ఇండియన్. Dallas definitely should be part of India. Why Nana? It has so much Indian places. So many Indian places, Indian food and Indian people, right? అట్లా అనొద్దు, తప్పది. ఇది వాళ్ళ కంట్రీ రానా, ఇది అమెరికన్. ముందు నుంచి చెప్తున్న పార్క్ దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చేసాం. సో ఆ పార్క్ పక్కనే కార్ పార్క్ చేసుకొని వెంటనే లోపలికి వెళ్ళిపోయాం. సో ఈ ప్లేస్ లో మేము ఒక 8-9 ఇయర్స్ క్రితం ఉండేటోళ్ళం. సో ఇక్కడ వాక్ చేయడానికి వచ్చినప్పుడు మనకు ఒక 500 నుంచి 600 మంది ఇండియన్స్ డైలీ కనిపిస్తారు. అండ్ ఇక్కడ పార్క్కి కూడా ఒక ప్లేస్ ఉంటుంది, ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్దాం. సో వాటర్ లో గూస్ కానీ డక్స్ కానీ సౌండ్ చేస్తూ అవన్నీ వెళ్తుంటే పిల్లలు చూసి చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. దీంతో పాటు అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఇంకా తాబేళ్లు కూడా చూడొచ్చు మనం ఈ వాటర్ లో. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. గాంధీ విగ్రహం ఉంది కాబట్టి దీన్ని గాంధీ పార్క్ అంటారు. రాసా జెఫర్సన్ పార్క్, ఇది గాంధీ పార్కా? విషు ఏ పార్క్ ఇది? గాంధీ పార్క్. ఇర్వింగ్ మహాత్మా గాంధీ మెమోరియల్
ఆఫ్ నార్త్ టెక్సస్. మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా, సిటీ ఆఫ్ ఇర్వింగ్, పార్క్స్ అండ్ రిక్రియేషన్. మంచి విగ్రహం. సో అందుకే దీన్ని ఇక్కడ ఎప్పటి నుంచో దీన్ని గాంధీ పార్క్ అని అంటారు. ఏ రోజు కూడా దీన్ని థామస్ జెఫర్సన్ పార్క్ అని ఎవ్వరు అనరు. సో అట్లా చేసేసిండ్రు గాంధీ గారు, అలానే మన తెలుగు ప్రజలు. ఓకే, సో ఇంకొంచెం అటు ఇటు తిరుగుదాము. సో ఇక్కడ ఒక క్రీక్ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడు చూసినా చాలా బాగుంటుంది. ఏ ఎండాకాలమైనా ఎండాకాలం చలికాలం ఏ కాలం అనేది లేకుండా ఎప్పుడు చూసినా కూడా జనాలు ఉంటారు. చాలా బాగుంటుంది. ఇంకా అసలు మీకు ఇంకా లుంగీలు కనబడట్లేవు, కానీ లుంగీలలో తిరుగుతుంటారు తాతయ్యలు, అంటే మన పేరెంట్స్ ఏజ్ వాళ్ళు. సో మేము బ్యాక్ ఇన్ 2015-16లో ఉన్నప్పుడు గాంధీ గారి విగ్రహం ఉండేది, కానీ ఇంత పెద్దగా చుట్టుపక్కల అంతా కట్టి ఉండకపోయేది. బట్ అప్పుడు కూడా దీన్ని గాంధీ పార్క్ అనే పిలిచేవాళ్ళం. సో పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి బాగా నచ్చింది ఈ ప్లేస్. జంతువుల్ని చూసుకుంటూ వాటి పేర్లు మాకు చెప్తూ మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ, మనం ఇక్కడ ఎందుకు ఉండట్లేం నాన్న అనే క్వశ్చన్ కూడా అడిగారు మమ్మల్ని వాళ్ళు. టెక్సాస్లో 10 నెలలు ఉన్నాము 2015 ఆ టైంలో. అప్పుడు 15 మధ్యలో 10 నెలల్లో ఒక్కరోజు కూడా ఈ పార్క్ రాకుండా ఉండలేదు. రోజు సాయంత్రం రావడం, వాకింగ్ చేసుకోవడం, టీ తాగడం, పోవడం. రోజు సాయంత్రం రావడం, వాకింగ్ చేసుకోవడం, టీ తాగడం, ఇంటికి వెళ్ళడం. అట్లనే సమ్టైమ్స్ కర్రీస్ కొనుక్కొని పోయి ఓన్లీ వైట్ రైస్ పెట్టుకొని తినేది. ఈ బేబీస్ లేనప్పుడు, ఇప్పుడు చిన్న బేబీస్ వచ్చినాయి. డెఫినెట్గా ఎప్పుడైనా మీరు ఇక్కడికి వస్తే ఈ ప్లేస్ గురించి మీకు ముందు తెలియకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి స్టేట్లో ఉన్న వాళ్ళకైతే ఇంతమందిని ఒక్కసారి చూడడం అనేది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. సో వాటర్, వెదర్, కిడ్స్, వెనకాల కిడ్స్ చూడండి మొత్తం నిండిపోయి ఉంటుంది కిడ్స్తో. విషయం చూడు, ఇగో ఇక్కడ ఈ పక్కన ఉండే కమ్యూనిటీలోనే ఉండేటోళ్ళం మేము అప్పుడు. ఏంటన్నా, లెట్స్ గో టు ద పార్క్. యా, సో ఫైనల్గా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్ ని మా పిల్లలకి చూపించేసి వాళ్ళని కొంచెంసేపు ఆడుకోండి అని చెప్పేసి వాళ్ళు ఆడుకుంటుంటే మేము మాట్లాడుతూ మా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ. సో అలాగే ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది ఇక్కడ దగ్గరలో, హాట్ బ్రెడ్స్ అనేది, అక్కడికి వెళ్దామని చెప్పేసి ఎంతో ఎక్సైటెడ్ గా వెళ్ళి అక్కడ చూస్తే ఒక 7-8 ఏళ్ల క్రితం అయితే ఈ ప్లేస్ చాలా బిజీగా ఉండేది. ఇప్పుడు ఈ రోజు ఫ్రైడే అయినా కూడా ఎందుకో కొంచెం డల్ గానే అనిపించింది. సో ఇర్వింగ్లో హాట్ బ్రెడ్స్ ఇది మస్తు బిజీ ఉండేది. ఇప్పుడే చూస్తే ఎవరు లేరు, కనబడతలేరు. అది కూడా ఫ్రైడే రోజు. ఏమిది వెలవెలబోతుంది కదా. లెట్స్ గో ఇన్సైడ్. పెద్ద స్క్రీన్ పెట్టేవాడు, తెలుగు పాటలు కానీ తెలుగు సినిమాలు కానీ వేసేవాడు. అది చూస్తూ తినేవాళ్ళు. పక్కన ఇంకో సైడ్ కూడా రెగ్యులర్ గా వచ్చి బేకరీ ఐటమ్స్ తీసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. కేక్స్ కానీ బన్స్ కానీ ఇక్కడ చాలా బాగుండేవి. సో మేము లైట్ గా సమోసా, పఫ్ అండ్ ఎగ్ బోండా ఆర్డర్ చేసుకొని తినేసాం. థ్యాంక్ యూ. సో ఎంజాయ్ చేస్తున్నావా? 2015 గుర్తుకొస్తుందా? బుడి బాగుందా? ఏం తింటాను? ఎగ్ బోండా, ఆనియన్స్ అండ్ లాట్ ఆఫ్ స్టఫ్. నువ్వు తింటావా? ఇక్కడ ముందు కనబడుతుంది చందమామ. ఇదేంటి అన్ని లైట్లలో ఒక లైట్ లాగా ఉంది యాక్చువల్లీ. సో నెక్స్ట్ అక్కడ నుంచి డ్రైవ్ లో ఒక రెస్టారెంట్ కి వెళ్దామని వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళాక అక్కడ లైవ్ లో కాన్సర్ట్ తెలుగు పాటలు పాడుతున్నారు. బట్ ఏంటంటే టైం చాలా తీసుకున్నారు. సో వీ హ్యాడ్ టు కమ్ అవుట్ బిఫోర్ హ్యావింగ్ ద ఫుడ్.
ఫ్రైడే నైట్ డిన్నర్ కి మేము ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం కానీ అక్కడ వాళ్ళు సర్వ్ చేయడానికి గంట పట్టింది. బట్ ఏ ఆర్డర్ మా చేతికి రాలేదు. ఇండియన్ పిజ్జా తిందామని చెప్పేసి మేము ఇంటికి వచ్చేసి ఆర్డర్ చేసుకున్నాము. సో ఒక అచారీ పిజ్జా, చికెన్ టిక్కా పిజ్జా చెప్పుకున్నాము. సో అది కూడా చాలా బాగా అనిపించింది. సో ఆ విధంగా మా ఫ్రైడే సాయంత్రం గడిచిందండి. నేను ఇది డాలస్ లో ఇది ఒక టూరిస్ట్ అట్రాక్షన్ అనో లేకపోతే మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అనో చెప్పను. బట్ ఏంటంటే డాలస్ కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఈ పరిసర ప్రాంతాలలో ఉండడం వల్లనో లేకపోతే అంతకు ముందు డాలస్ లో ఉండి ఇప్పుడు వేరే వేరే సిటీస్ లో ఉంటున్న వాళ్ళకి కూడా ఈ ప్లేస్ తెలిసి ఉంటుంది. ఇది ఒక ఏంటంటే జ్ఞాపకాలని మెమరీ వేసుకునే ప్లేస్ లాగా మేము వచ్చాం. బట్ మీరు కూడా తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఒక మంచి వాక్ కి అండ్ గాంధీ తాతతో ఫోటో దిగడానికి ఇది ఒక మంచి ప్లేస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా మంచి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాం. బాయ్.